హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అనిల్ ట్యూషన్ యూట్యూబ్ ఛానల్. సో ఎవరైతే గ్రూప్ 2 మెయిన్స్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా అర్థమయ్యే విధంగా మనం మన ఛానల్లో ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి వీడియోస్ అనేవి సిలబస్ లో ఏ విధంగా అయితే మెన్షన్ చేశారో అదే విధంగా మనం ప్రతి ఒక్క టాపిక్ ని కూడా ఏంటంటే ఏ టాపిక్ ని కూడా మనం మిస్ చేయకుండా, అంటే వాళ్ళ యొక్క రాజకీయ చరిత్ర అయితేనేమి, అదే విధంగా వాళ్ళ కాలం నాటి ఆర్థిక పరిస్థితులు అయితేనేమి, వాళ్ళ కాలం నాటి సాంస్కృతిక చరిత్ర అనేది ఏ విధంగా ఉంది, అదే విధంగా ప్రతి ఒక్క వంశానికి సంబంధించి మనం ప్రతి ఒక్క పాయింట్ కూడా ఏంటంటే మాట్లాడుకోవడం జరుగుతుంది అనమాట. సో మీరు చేయవలసిందల్లా ఏంటంటే ఈ యొక్క క్లాసెస్ అనేవి ఎవరైతే గ్రూప్ 2 సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. అదే విధంగా ఈ క్లాస్ వినేటప్పుడు ఏంటంటే నేను రాసినటువంటి యొక్క పీడిఎఫ్ నోట్స్ కనుక మీరు కావాలంటే కనుక కింద నా యొక్క నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది డిస్క్రిప్షన్ లో. ఆ నెంబర్ ని మీరు వాట్సాప్ చేయడం ద్వారా ఏంటంటే యొక్క పీడిఎఫ్ అనేది ఏదైతే ఉందో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని యొక్క క్లాస్ కనుక విన్నట్లయితే కనుక ఏపీ హిస్టరీకి సంబంధించి కాన్సెప్ట్ అనేది మీకు బాగా గుర్తుంటుంది అనమాట. సో దాని ద్వారా ఏంటంటే మీరు మరలా రివిజన్ అనేది చేయకుండా ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, ఏపీ హిస్టరీ అసలు ఏ విధంగా చదవాలి, అలాంటి వీడియోస్ అనేవి మనం ఆల్రెడీ మన ఛానల్లో ప్రీవియస్ గా అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ చూడండి. మీరు ఆ వీడియోస్ నచ్చితే కనుక మీరు ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ చేయండి. మీ అందరికీ కూడా నేను ఏంటంటే పీడిఎఫ్ అనేది పంపించడం జరుగుతుంది అనమాట. సో ఈ రోజు ఈ వీడియోలో ఏంటంటే మనం తూర్పు చాళుక్య వంశం ఏదైతే ఉందో దాని గురించి ఆల్రెడీ మనం ప్రీవియస్ గా ఏంటంటే 3 పార్ట్ల కింద మాట్లాడుకోవడం జరిగింది. అంటే ప్రీవియస్ గా మనం ఏంటంటే 3 వీడియోలు అనేవి యొక్క రాజకీయ చరిత్ర అనేది ఏదైతే ఉందో, అంటే యొక్క తూర్పు చాళుక్య వంశంలో ఏంటంటే దాదాపుగా 30 రాజుల మంది పరిపాలించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరి గురించి కూడా మనం ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకున్నాం. అంటే వాళ్ళ కాలం నాటి రాజకీయ చరిత్ర అనేది ఏ విధంగా ఉంది దాని గురించి ఏంటంటే మనం ప్రతి ఒక్క పాయింట్ కూడా మాట్లాడుకున్నాం. సో ప్రీవియస్ క్లాస్ లో ఏంటంటే మనం రాజరాజ నరేంద్రుడు ఏ విధంగా ఆస్థానానికి వచ్చాడు, అంటే ఇక తూర్పు చాళుక్య వంశంలో రాజరాజ నరేంద్రుడు ఏ విధంగా రాజ్యానికి రావడం జరిగింది. సో ఏ విధంగా వచ్చాడంటే విమలాదిత్యుడు ఎవరైతే ఉంటాడో, అంటే దానార్ణవుడు చిన్న కొడుకు అయినటువంటి విమలాదిత్యుడు ఎవరైతే ఉంటాడో ఇతనికి అదే విధంగా చోళులు రాకుమార్తెనటువంటి కొందవికి జన్మించినటువంటి యొక్క రాజు ఎవరంటే కనుక మనకి రాజరాజ నరేంద్రుడు. అంటే ఈ విధంగా విమలాదిత్యుడి యొక్క మొదటి భార్య ఎవరంటే కనుక కొందవ్వ. ఆ కొందవికి అదే విధంగా విమలాదిత్యుడికి పుట్టినటువంటి సంతానం యొక్క రాజరాజ నరేంద్రుడు. సో విమలాదిత్యుడికి ఏంటంటే రెండవ భార్య ఉంటుంది. ఆవిడ ఏంటంటే మైలాంబ అంటారు. కొన్ని టెక్స్ట్ బుక్స్ లో వీడి పేరు ఏంటంటే మేళవ్వ లేదా మేళమ్మ అని కూడా ఉంటుంది. ఈ విధంగా విమలాదిత్యుడికి అదే విధంగా తన రెండవ భార్య అయినటువంటి మైలాంబ ఎవరైతే ఉంటుందో ఆవిడకి జన్మించినటువంటి సంతానం యొక్క 7వ విజయాదిత్యుడు అనమాట. అంటే ఈ విధంగా మొదటి భార్యకు పుట్టినటువంటి రాజరాజ నరేంద్రుడు, అదే విధంగా రెండవ భార్యకు పుట్టినటువంటి యొక్క 7వ విజయాదిత్యుడు ఎవరైతే ఉంటారో వీళ్ళిద్దరికి మధ్యలో ఏంటంటే సింహాసనం కోసం గొడవ జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే రాజరాజ నరేంద్రుడికి అదే విధంగా 7వ విజయాదిత్యుడికి ఏంటంటే సింహాసనం కోసం ప్రతిసారి గొడవ జరుగుతూ ఉంటుంది అనమాట. సో దీన్ని అవకాశంగా తీసుకున్నటువంటి యొక్క 7వ విజయాదిత్యుడు ఎవరైతే ఉంటాడో ఇతను ఏంటంటే ప్రతిసారి యొక్క రాజరాజ నరేంద్రుడు ఎవరైతే ఉంటాడో ఇతని మీద యుద్ధం అనేది ప్రకటించడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ప్రతిసారి యుద్ధం ప్రకటిస్తున్నాడు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రాజరాజ నరేంద్రుడు ఏం చేస్తాడంటే, ఓరే బాబు నువ్వు పరిపాలించినటువంటి వేంగి ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని నువ్వే పరిపాలించేసుకుని ప్రతిసారి నీతో గొడవ పడలేనని చెప్పి ఆ యొక్క వేంగి రాజ్యం తనకు వదిలేసి ఇతను ఏం చేస్తాడంటే తూర్పు గోదావరి జిల్లాలో ప్రస్తుతం రాజమండ్రి ప్రాంతం ఏదైతే ఉందో ఆ రాజమండ్రి ప్రాంతానికి వెళ్ళిపోయి రాజమండ్రిని రాజధానిగా చేసుకుని అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని ఏంటంటే ఇక రాజరాజ నరేంద్రుడు పరిపాలిస్తూ ఉంటాడు అనమాట. సో ఈ విధంగా పరిపాలిస్తున్నప్పుడు అక్కడతో ఇక విజయాదిత్య శవన్ అనేవాడు ఏంటంటే ఇది బాగా ఏంటంటే దురహంకారం అనమాట. అంటే ఎలాగైనా సరే అక్కడ రాజమండ్రి పరిపాలిస్తున్న ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని కూడా నేను పరిపాలించాలి, ఆ ప్రాంతాన్ని కూడా ఇక వేంగి రాజ్యం ఏదైతే ఉందో దాంట్లో కలుపుకోవాలని చెప్పి ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్నటువంటి విజయాదిత్య శవన్ రాజరాజ నరేంద్రుడి మీద యుద్ధానికి ప్రకటించడం జరుగుతుంది అనమాట. సో ఏ విధంగా యుద్ధం ప్రకటించాడంటే ఇతను సొంతంగా ఏంటంటే డైరెక్ట్ యుద్ధానికి వెళ్ళలేడు. కాబట్టి పశ్చిమ చాళుక్యులు ఎవరైతే ఉన్నారో కళ్యాణి చాళుక్యులను ఆల్రెడీ మనం చదువుకున్నాం కదా, ఈ యొక్క కళ్యాణి చాళుక్యులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క కళ్యాణి చాళుక్యుల అండతోటి ఏంటంటే ఇతను యుద్ధానికి వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే కళ్యాణి చాళుక్యుల చివరి రాజు అయినటువంటి సోమేశ్వరుడు ఎవరైతే ఉంటాడో ఈ యొక్క సోమేశ్వరుడు యొక్క అండతో ఏంటంటే ఇక విజయాదిత్య శవన్ ఏంటంటే రాజరాజ నరేంద్రుడి మీదకి యుద్ధానికి వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో దీన్ని గమనించినటువంటి రాజరాజ నరేంద్రుడు ఏం చేస్తాడంటే తన మాతృవంశానికి చెందినటువంటి చోళులు ఎవరైతే ఉంటారో ఆ చోళుల యొక్క సహకారం అనేది కోరడం జరుగుతుంది అనమాట. అంటే ఈ విధంగా ఒక పక్క మనకి కళ్యాణి చాళుక్యుడు అదే విధంగా విజయాదిత్య శవన్ ఏంటంటే ఒక పక్క మనకి యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నారు. ఇటుపక్క ఏంటంటే మనకి రాజరాజ నరేంద్రుడు అదే విధంగా చోళ సామ్రాజ్యానికి చెందినటువంటి రాజాది చోళుడు ఎవరైతే ఉన్నాడో ఇతను ఏంటంటే ఒక పక్క యుద్ధం అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే మనకి సోమేశ్వరుడు విజయాదిత్య శవన్ ఏంటంటే ఒక పక్క, అదే విధంగా రాజరాజ నరేంద్రుడు అదే విధంగా రాజాది చోళుడు ఒక పక్క ఏంటంటే యుద్ధం అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా యుద్ధం జరిగిన తర్వాత ఇక్కడ జరిగినటువంటి యుద్ధం పేరేంటంటే ధరణికోట యుద్ధం అదే విధంగా కుప్పం యుద్ధం అనమాట. అంటే ఈ విధంగా 2 ప్లేసెస్ లో వీళ్ళిద్దరికి కూడా ఏంటంటే యుద్ధం అనేది జరగడం జరుగుతుంది అనమాట. సో యుద్ధాల్లో ఏంటంటే ప్రత్యేకించి ధరణికోట యుద్ధంలో ఏంటంటే ఎవరు ఓడిపోరు. బట్ ఇక్కడ కుప్పం యుద్ధం ఏదైతే ఉందో ఈ యొక్క కుప్పం యుద్ధంలో ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ తూర్పు చోళ వంశానికి చెందినటువంటి రాజాది చోళుడు ఎవరైతే ఉంటాడో ఇక రాజరాజ నరేంద్రుడికి హెల్ప్ చేయడానికి వచ్చినటువంటి రాజాది చోళుడు ఏంటంటే మరణించడం జరుగుతుంది అనమాట. సో ఎవరి చేతిలో మరణించాడంటే ఇక్కడ పశ్చిమ చాళుక్య రాజు సోమేశ్వరుడు ఎవరైతే ఉంటాడో ఇతని చేతులు ఇక్కడ ఉన్నటువంటి
రాజాది చోళుడు ఏంటంటే మరణించడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మరణించిన తర్వాత ఏంటంటే సంధి చేసుకోవాలి. ఆల్రెడీ ఎప్పుడైనా సరే ఒక యుద్ధం జరిగినప్పుడు ఏంటంటే ఒక రాజు వేరే ఒక రాజుని కనుక ఓడించేసినట్లయితే ఖచ్చితంగా ఆ రాజుకి అదే విధంగా ఇక్కడ ఓడిపోయిన రాజుకి ఏంటంటే సంధి అనేది చేసుకోవడం ఆనవాయితీ అన్నమాట. సో అదే విధంగా ఇక్కడ ఎప్పుడైతే కనుక ఈ యొక్క రాజాది చోళుడు ఓడిపోయాడు, ఇక్కడ ఉన్న రాజరాజ నరేంద్రుడు ఏం చేస్తాడంటే పశ్చిమ చాళుక్య రాజు అయినటువంటి యొక్క సోమేశ్వరుడు ఎవరైతే ఉన్నాడో అతని దగ్గరికి వెళ్ళిపోయి నా తరపున వచ్చినటువంటి రాజు ఓడిపోయాడు కాబట్టి నేను ఈ యొక్క సామంత్రిగా ఉంటాను అని చెప్పి సంధి అనేది చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే ఓడిపోయినటువంటి రాజరాజ నరేంద్రుడు పశ్చిమ చాళుక్య రాజు అయినటువంటి సోమేశ్వరుడు ఎవరైతే ఉంటాడో అతని దగ్గరికి వెళ్ళిపోయి అతను సామంత రాజు కింద ఉండిపోతారు అనమాట. సో ఈ విధంగా అతను సామంతుడి కింద ఉన్నప్పుడు ఇతను ఏమంటాడంటే సోమేశ్వరుడు, సరే నువ్వు ఎలాగో నాకు సామంత్రిగా ఉన్నావు కాబట్టి నువ్వు ఆల్రెడీ ఏదైతే పరిపాలిస్తున్న ప్రాంతం రాజమహేంద్రవరం ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి నువ్వు వెళ్ళి నీ యొక్క రాజ్యాన్ని పరిపాలించుకో, బట్ ఏంటంటే నా సామంత్రిగా మాత్రం నువ్వు అక్కడ మెలగాలని చెప్పి అతను రాజమండ్రికి మరలా తిరిగి పంపించడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే రాజరాజ నరేంద్రుడు యుద్ధంలో ఓడిపోయినప్పటికీ కూడా తను ఏదైతే రాజమండ్రి రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్నాడో మరలా ఏంటంటే ఆ రాజ్యానికి వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. మరలా ఈ విధంగా వెళ్ళిపోయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పశ్చిమ చాళుక్య రాజు అయినటువంటి సోమేశ్వరుడు ఎవరైతే ఉంటాడో ఇతను ఏంటంటే ఎలాగైనా సరే అతన్ని ఓడించేసి నా సామంత్రి కింద అక్కడ పంపించేశాను, మరలా ఈ యొక్క చోళులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క చోళులు అంటతో మరలా నా రాజ్యానికి నా మీదకి దండయాత్రకు రావడానికి గ్యారంటీ ఏంటి అంటే నా మీదకి మరలా యుద్ధం ప్రకటించడం చెప్పి గ్యారంటీ ఏంటని చెప్పి ఇతను ఏం చేస్తాడంటే పూర్తిగా నమ్మకుండా తన దగ్గర ఉన్నటువంటి సైనికుడు ఎవరైతే ఉన్నాడో గూఢాచారిని ఏం చేస్తాడంటే తన రాజ్యానికి పంపించడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే రాజరాజ నరేంద్రుడి మీద పూర్తిగా నమ్మకం లేనటువంటి యొక్క సోమేశ్వరుడు తన సైనికుడు లేదా గూఢాచారి అయినటువంటి నారాయణ భట్టుని ఏంటంటే తన మంత్రికి ఏంటంటే నరేంద్రుని ఆస్థానంలో పంపించడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా అక్కడ జరిగేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అంటే రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో ఏవైతే విషయాలన్నీ జరుగుతున్నాయో అవన్నీ కూడా ఏంటంటే ఇతను నియమించినటువంటి నారాయణ భట్ ఎవరైతే ఉంటాడో ఇతను ఏంటంటే తన రాజు అయినటువంటి సోమేశ్వరుడికి అందజేయడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే నారాయణ భట్టు రాజరాజ నరేంద్రుని యొక్క ఆస్థానంలో ఉండడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా నారాయణ భట్ ఏంటంటే స్వతహాగా ఒక కవి కాబట్టి అక్కడ ఉన్నటువంటి రాజరాజ నరేంద్రుడు ఎవరైతే ఉంటాడో అతను కూడా మెప్పించడం జరుగుతుంది. సో ఈ విధంగా రాజరాజ నరేంద్రుడిని ఇక్కడ ఉన్నటువంటి నారాయణ భట్ ఎవరైతే ఉన్నాడో ఇతను మెప్పించినందుకు గాను రాజరాజ నరేంద్రుడు ఏంటంటే నందంపూడి అనే గ్రామాన్ని ఇతను పంపించినటువంటి నారాయణ భట్కి ఏంటంటే అంకితం అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ యొక్క నందంపూడి గ్రామాన్ని ఇతను దానం చేశాడు, అదే విధంగా నందంపూడి శాసనాన్ని ఈ విధంగా అమలు చేసింది అనే విషయాలన్నీ కూడా మనకి ఎలా తెలుస్తున్నాయంటే రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో ఉన్నటువంటి కవి ఎవరైతే ఉన్నాడో నన్నయ్య అనే కవి ఉంటాడు, ఇతను చెక్కించినటువంటి ఆధారాల ద్వారా ఏంటంటే అతను పంపించినటువంటి నారాయణ భట్ నా ఆస్థానానికి వచ్చాడు. అదే విధంగా ఈ యొక్క ఆస్థానానికి ఏంటంటే నందంపూడి గ్రామాన్ని దానం చేసినట్టు ఇవన్నీ కూడా మనకి ఎలా తెలిసినాయి అంటే నన్నయ్య చెక్కించినటువంటి అనేక శాసనాల ద్వారా మనకి తెలుస్తాయి అనమాట. సో ఈ విధంగా నారాయణ భట్టు గురించి మనం ఇంకా సమాచారం తెలుసుకుంటే ఇతనికి ఉన్నటువంటి బిరుదు ఏంటంటే అష్టకవి శేఖర బిరుదు. అంటే కవుల్లో కూడా ఏంటంటే ఇతను ప్రముఖమైన కవి కాబట్టి ఇతనికి ఉన్నటువంటి బిరుదు ఏంటంటే అష్టకవి శేఖర బిరుదు అనే బిరుదు ఉంటుంది అనమాట. ఈ విధంగా నారాయణ భట్టుకి ఏంటంటే ఒక కూతురు ఉండడం జరుగుతుంది. ఆవిడ పేరేంటే కనుక కుప్పమ్మ అనమాట. సో ఇవి ఏంటంటే ద్రాక్షారామ శాసనం ద్వారా ఏంటంటే మేము చాళుక్య వంశానికి చెందిన వాళ్ళం అంటే పశ్చిమ చాళుక్య వంశం అయినటువంటి సోమేశ్వరుడు ఎవరైతే ఉంటాడో ఆ యొక్క సోమేశ్వరుడు వంశానికి మేము చెందిన వాళ్ళం అని చెప్పి ఇవి ఏంటంటే ఒక శాసనం అనేది వేయించడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క శాసనం పేరు ఏంటంటే ద్రాక్షారామ శాసనం ప్రకారం అనమాట. అంటే మనకి ఎగ్జామ్లు ఎలా అడుగుతాడంటే ఏ శాసనం ప్రకారం మనకి పశ్చిమ చాళుక్య రాజు అయినటువంటి ఆస్థానంలో ఉన్నటువంటి నారాయణ భట్టు రాజరాజ నరేంద్ర ఆస్థానంలోకి రావడం జరిగిందంటే కనుక తన కూతురు వేయించినటువంటి ద్రాక్షారామ శాసనం ప్రకారం ఏంటంటే వీళ్ళందరూ కూడా పశ్చిమ చాళుక్య వంశానికి చెందిన వాళ్ళం అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. సో తర్వాత మనం నన్నయ్య గురించి తెలుసుకుందాం అనమాట. సో అదే విధంగా ఇక్కడ రాజరాజ నరేంద్రుడు ఏంటంటే తన సంగీతానికి అదే విధంగా సాహిత్యానికి తను పరిపాలించేటప్పుడు ఏంటంటే ఎనలేని కృషి చేశాడు కాబట్టి ఇతను కొన్నటువంటి బిరుదు ఏంటంటే కనుక కావ్య గీతి ప్రీతిపరుడు. ఈ విధంగా రాజరాజ నరేంద్రుడు కూడా ఉన్నటువంటి బిరుదు కూడా విద్యార్థులందరూ కూడా గుర్తుపెట్టుకోండి. సో తర్వాత రాజరాజ నరేంద్రుని యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి కవుల గురించి మనం చూసినట్లయితే కనుక మొట్టమొదటిగా ఏంటంటే ఆదికవి నన్నయ్య, అదే విధంగా నారాయణ భట్టు. ఈ నారాయణ భట్టు ఎవరు మనకి పశ్చిమ చాళుక్య రాజు సోమేశ్వరుడు పంపించినటువంటి మంత్రి అనమాట. అదే విధంగా పావులూరి మల్లన్న. సో ఈ విధంగా ఏంటంటే రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో ఈ విధంగా ముగ్గురు కవులు అనే వాళ్ళు ఉంటారండి. సో వీళ్ళ గురించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అనేక సార్లు గ్రూప్ 2 బిట్స్ అనేవి అడగడం జరిగింది కాబట్టి వీళ్ళ గురించి కూడా మనం ప్రతి పాయింట్ కూడా చదువుకుందాం. సో ఇప్పుడు నన్నయ్య గురించి చూసినట్లయితే కనుక సో నన్నయ్య ఎవరంటే కనుక మహాభారతం ఏదైతే ఉందో దీన్ని ఏంటంటే జై సంహిత అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ యొక్క మహాభారతాన్ని ఏంటంటే తెలుగులోకి రాయడానికి అంటే అంతకు ముందు ఉన్నటువంటి మహాభారతం మొత్తం కూడా ఏంటంటే కేవలం సంస్కృతంలో సాంస్క్రిట్ లాంగ్వేజ్ లో అనేది ఉండడం జరుగుతుంది అనమాట. సో దాన్ని అక్కడ ఉన్నటువంటి సంస్కృతంలో ఉన్నటువంటి మహాభారతం ఏదైతే ఉందో దాన్ని తెలుగులోకి రాయడానికి ఫస్ట్ మొదలు ఎవరు కనుక స్టార్ట్ చేసిందంటే కనుక నన్నయ్య అనమాట. సో అందువల్ల ఏంటంటారంటే నన్నయ్యని ఆది కవి అంటారంటే మొట్టమొదటిసారి యొక్క మహాభారతం ఏదైతే ఉందో దాన్ని తెలుగులోకి రాయడానికి పూనుకున్నాడు కాబట్టి
అతన్ని ఆదికవి అని పిలవడం జరుగుతుందన్నమాట. అదే విధంగా అక్కడ ఉన్న గోదావరి ఏదైతే ఉందో గోదావరి ప్రాంతం అంటే ప్రస్తుతం ఉన్నటువంటి తూర్పు గోదావరి గాని, పశ్చిమ గోదావరి గాని ఏంటంటే కవులకు పుట్టినిల్లు అని చెప్పి పిలవడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఆదికవి నన్నయ్య గాని, అదే విధంగా కందుకూరి వీరేశలింగం గాని, అదే విధంగా చిలకమర్తి లక్ష్మీ నరసింహ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా గొప్ప కవులు కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి గోదావరి ప్రాంతాన్ని ఏమని పిలుస్తారంటే కవులకు పుట్టినిల్లు కింద పిలవడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి నన్నయ్య ఏంటంటే మనకి 2.5 పర్వాలు రాయడం జరుగుతుందన్నమాట. మహాభారతంలో 2.5 పర్వాలు నన్నయ్య రాయడం జరుగుతుంది. అందులో కనుక మొదటి పర్వం ఏంటంటే ఆది పర్వం, అదేవిధంగా రెండవ పర్వం సభాపర్వం, అదేవిధంగా మూడవ పర్వం సగభాగాన్ని అంటే అరణ్య పర్వంలో సగభాగాన్ని. సో ఈ విధంగా ఏంటంటే 2.5 పర్వాలు ఈ యొక్క ఆదికవి నన్నయ్య ఏంటంటే తెలుగులో రచించడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా నన్నయ్యకు ఉన్నటువంటి బిరుదు ఏంటంటే కనుక వాగమ శాసనుడు. అంటే ఏంటంటే రాజరాజ నరేంద్రునికి సంబంధించినటువంటి అనేక శాసనాలు అనేవి ఏవైతే ఉన్నాయో అంటే రాజరాజ నరేంద్రునికి సంబంధించినటువంటి ఇతివృత్తాంతాలు, అదే విధంగా తను చేసినటువంటి పరిపాలన ఇవన్నీ కూడా చెక్కించినటువంటి వాడు ఎవరంటే కనుక నన్నయ్య అనమాట. సో అందువల్ల ఇతనికి ఉన్నటువంటి బిరుదు ఏంటంటే కనుక వాగమ శాసనుడు. సో దీంతో ఇప్పుడు ఇంకొక బిరుదు కూడా ఉంది. అదేంటంటే విద్యాద్వైతుడు. అంటే ఇతను ఏంటంటే విద్య కూడా ఎనలేనటువంటి కృషి చేశాడు కాబట్టి ఇతనికి ఉన్నటువంటి బిరుదు ఏంటంటే విద్యాద్వైతుడు అనమాట. అదే విధంగా ఇతను అనేక తెలుగు గ్రంథాలను కూడా రాయడం జరిగింది. అవి ఏంటంటే ఇంద్ర విజయం, అదే విధంగా చాముండ విలాసం. యొక్క తెలుగు గ్రంథాలు కూడా మనకి ఎవరు రచించారంటే కనుక మనకి ఈ యొక్క నన్నయ్య కాలంలో ఇక గ్రంథాలు అనేవి మనకి ఉన్నాయన్నమాట. అదే విధంగా ఆంధ్ర శబ్దామణి అనే ఒక గ్రంథం ఉంటుంది. ఆంధ్ర శబ్ద చింతామణి అంటే దీన్ని ఏమంటారంటే ఆంధ్ర భాషానుసారం అంటారనమాట. సో దీన్ని ఏంటంటే సంస్కృతంలో రాయడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క సంస్కృతంలో రాసినటువంటి యొక్క ఆంధ్ర శబ్దామణి చింతామణి, అదేవిధంగా ఆంధ్ర భాషానుసారం అనే గ్రంథాన్ని మనకు రాసినటువంటి వారు ఎవరంటే కనుక మనకి యొక్క ఆదికవి నన్నయ్య అనమాట. అదే విధంగా ఆదికవి నన్నయ్య తర్వాత మనం చూసినట్లయితే కనుక పావులూరి మల్లన్న. సో ఇతని గురించి కూడా మనం చూసినట్లయితే కనుక ఇతనికి ఉన్నటువంటి బిరుదు ఏంటంటే కనుక మనకి సుకవి అనే బిరుదు ఉంటుంది అనమాట. అంటే సుకవి అనే బిరుదు కలిగినటువంటి కవి ఎవరంటే కనుక మనకి యొక్క పావులూరి మల్లన్న అనమాట. అదే విధంగా ఇతను ఏంటంటే ఆల్రెడీ మనం రాష్ట్రకూట గురించి చదువుకున్నాం కదా. రాష్ట్రకూట రాజు అయినటువంటి అమోఘర్షుడు ఎవరైతే ఉంటాడో అతని కాలంలో ఉన్నటువంటి కవి ఎవరంటే కనుక మహావీరాచార్య అనమాట. ఇతను ఏం చేస్తాడంటే గణితాసార సంగ్రహం అనే సంస్కృతం ఒక గ్రంథాన్ని రాయడం జరుగుతుంది అనమాట. అంటే రాష్ట్రకూట రాజు అయినటువంటి అమోఘవర్షుడు ఎవరైతే ఉంటాడో అతని కాలంలో ఉన్నటువంటి కవి ఎవరంటే మహావీరాచారి. సో ఇతను ఏంటంటే గణితసార సంగ్రహం అనే ఒక సంస్కృత గ్రంథాన్ని రాయడం జరుగుతుంది అనమాట. సో ఈ యొక్క సంస్కృతంలో రాసినటువంటి ఈ యొక్క గణితసార సంగ్రహం అనే గ్రంథాన్ని తెలుగులోకి అనువదించినటువంటి కవి ఎవరంటే కనుక మనకి యొక్క పావులూరి మల్లన్న అనమాట. సో ఇది కూడా విద్యార్థులందరూ కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇది ఈ విధంగా కవులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. సో తర్వాత రాజరాజ నరేంద్రుడు ఏంటంటే అమ్మాంగదేవిని వివాహం చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా రాజరాజ నరేంద్రుడికి అదే విధంగా అమ్మాంగదేవికి పుట్టినటువంటి సంతానం ఎవరంటే కనుక కులోత్తుంగ చోళుడు. ఈ యొక్క కులోత్తుంగ చోళుడికి ఉన్నటువంటి మరొక బిరుదు ఏంటంటే రాజేంద్ర II అనమాట. సో ఇతను ఏంటంటే కులోత్తుంగ చోళపురం అనే ఒక గ్రామాన్ని ఒక పట్టణాన్ని నిర్మించడం జరుగుతుంది అనమాట. అదే ఈ రోజున మనం ఏమని పిలుచుకుంటున్నామంటే కనుక విశాఖపట్నం. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి వైజాగ్ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతాన్ని నిర్మించినటువంటి రాజు ఎవరంటే కనుక నరేంద్రుడికి అదేవిధంగా అమ్మాంగదేవికి పుట్టినటువంటి సంతానమైన కులోత్తుంగ చోళుడు. ఇక కులోత్తుంగ చోళుడికి మరొక బిరుదు ఏంటంటే రాజేంద్ర II అనమాట. సో తర్వాత ఇక కులోత్తుంగ చోళుడు ఎవరైతే ఉంటాడో ఇతను ఏంటంటే కళింగ ప్రాంతం ఏదైతే ఉందో అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఒరిస్సా ప్రాంతం ఏదైతే ఉందో ఆ ఒరిస్సా ప్రాంతాన్ని కూడా అతను జయించేశాడు. అంటే కళింగ ప్రాంతం ఏదైతే ఉందో ఆ కళింగ ప్రాంతాన్ని కూడా అతను జయించి అంటే ఓడల సహాయంతో అంటే సముద్ర తీరాన్ని వెళ్లి తనకు ఉన్నటువంటి పడవల ద్వారా ఓడల ద్వారా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి కళింగ ప్రాంతాన్ని కూడా మొత్తం ఆక్రమించాడు అని మనకి ఏ విధంగా తెలుస్తుందంటే ఆ జయగొండార్ అనే కవి రచించినటువంటి కళింగ పర్ణి అనే గ్రంథంలో ఏంటంటే ఈ విధంగా నరేంద్రుడికి అమ్మాంగదేవికి ఒక కొడుకు ఉండేవాడు. అతని పేరు కులోత్తుంగ చోళుడు. అతను ఏంటంటే కళింగ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు మీదకి వెళ్లి యుద్ధం చేసి అక్కడ ఉన్నటువంటి కళింగ ప్రాంతం ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఆక్రమించుకున్నాడు అని మొత్తం మనకి ఎలా తెలిసిందంటే కనుక జయగొండార్ రచించినటువంటి కళింగ పర్ణి అనే గ్రంథం ప్రకారం మనకి ఇన్ఫర్మేషన్ మొత్తం తెలిసిందనమాట. సో ఇది కూడా విద్యార్థులందరూ గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ఇక కులోత్తుంగ చోళుడు ఏంటంటే తన ఆస్థానంలో ఉన్నటువంటి వర్తకులు ఎవరైతే ఉంటారో అంటే బిజినెస్ చేసేవాళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఒక గుంపు కింద ఒక 72 మంది వర్తకులను ఏంటంటే చైనాకు రాయబారులుగా పంపడం జరిగింది అనమాట. అంటే చైనాతో కూడా ఇతను అనేక విదేశీ వ్యాపార వాణిజ్యం చేశాడని చెప్పి మనకి ఎలా తెలిసిందంటే అతను 72 మందిని ఏంటంటే చైనాకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కొన్ని వస్తువులు అక్కడ అమ్మడం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాటిని ఇక్కడ తీసుకురావడం అంతా కూడా మనకి ఇతని కాలంలో జరిగింది అనమాట. అంటే మనకి మొట్టమొదటిసారిగా ఇక తూర్పు చాళుక్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళలో మనకి ఈ విధంగా విదేశీ వాణిజ్య వ్యాపారం స్టార్ట్ చేసింది ఎవరంటే కనుక మనకి శక్తివర్మ అనమాట. సో ఇతనికి ఉన్నటువంటి బిరుదే చాళుక్య చంద్రుడు. ఈ యొక్క శక్తివర్మ ఏంటంటే మనకు ముందుగానే ఏంటంటే విదేశీయాలతో వ్యాపారం అనేది చేయడం జరిగింది అనమాట. సో ఇతనికి సంబంధించినటువంటి నాణ్యాలకి మనకి ప్రస్తుతం మయన్మార్ ప్రాంతం అంటే బర్మా ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో మనకి బయలుపడడం జరిగింది అనమాట. సో ఈ విధంగా ఇతను గురించినటువంటి సమాచారం, అదే విధంగా వీళ్ళ గురించినటువంటి కవులు గురించినటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో తర్వాత ఏంటంటే ఇక్కడ విజయాదిత్య సేవన్ ఆల్రెడీ ఇంకా ఉన్నాడు అనమాట. అంటే ఇక్కడ కులోత్తుంగ చోళుడు పుట్టే టైం కూడా మనకి విజయాదిత్య సేవన్ ఇంకా ఉన్నాడు అనమాట. సో ఇతను ఏంటంటే మరలా ఎలాగైనా సరే ఇక్కడ ఉన్నటువంటి సింహాసనం ఏదైతే ఉందో అంటే రాజమండ్రిని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్నటువంటి రాజమహేంద్రవరం ఏదైతే ఉందో దాన్ని కూడా నేను ఆక్రమించాలని చెప్పి ఇతను ఇంకా పన్నాగం అనేది పనడం జరుగుతుంది అనమాట. సో అప్పటికేంటంటే
ఇక కులోత్తుంగ చోళుడు ఉన్నప్పటికీ కూడా ఇతను ఏంటంటే ఎలాగైనా సరే మొత్తం రాజ్యాన్ని నేను ఆక్రమించేసుకోవాలనే స్వభావం కలిగినటువంటి వ్యక్తి అనమాట ఇతను. సో తర్వాత ఏంటంటే తంజావూరు రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్నటువంటి చోళులు ఎవరైతే ఉంటారో వీర రాజేంద్ర చోళుడు యొక్క కూతురైనటువంటి మధురాంతికి ఏంటంటే ఇక కులోత్తుంగ చోళుడు వివాహం అనేది చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా వివాహం చేసుకున్న తర్వాత వీళ్ళ భార్య అయినటువంటి మధురాంతికి ఏమంటుందంటే మనకి ఎందుకంటే ఆ విజయాదిత్య శవంతో కూడా పొద్దాక మన మీదకి వస్తున్నాడు కదా, ఎలాగైనా సరే అతను రాజ్యం అతనికి ఇచ్చేసాను, మనం ఎందుకు ఇక్కడ మనం చోళు వంశానికి చెందినటువంటి వాళ్ళం కాబట్టి తన రాజ్యం తనకి ఇచ్చేసి మనం మన రాజ్యమైనటువంటి చోళ రాజ్యం ఏదైతే ఉందో తంజావూరు రాజధానిగా చేసుకుని మనం మన రాజ్యాన్ని పరిపాలించేసుకుందాం అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మధురాంతికి ఏం చేస్తాదంటే విజయాదిత్య శవానికి తన రాజ్యాన్ని తనకి ఇచ్చేసేయండి అని చెప్పి తన భర్త అయినటువంటి కులోత్తుంగ చోళుడిని అభ్యర్థించడం జరుగుతుంది అనమాట. సో ఇంకా కులోత్తుంగ చోళుడు ఏం చేస్తాడు, అతను ఎన్నిసార్లు యుద్ధం చేసినప్పటికీ కూడా విజయాదిత్య శవం మరలా యుద్ధానికి వస్తున్నాడు కాబట్టి వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేద్దాం అని చెప్పి ఏం చేస్తాడంటే ఇక్కడ ఉన్నటువంటి వేంగి ప్రాంతం ఏదైతే ఉంది ఇదంతా నువ్వే పరిపాలించుకోరా బాబు, నాకు అవసరం లేదు, నాకంటూ సపరేట్ ఒక రాజ్యం ఉంది, నాకు చోళ రాజ్యం ఉంది కాబట్టి నేను వెళ్ళిపోయి అక్కడ చోళ రాజ్యాన్ని కూడా పరిపాలించుకుంటానని చెప్పి అక్కడ ఉన్నటువంటి రాజ్యం ఏదైతే ఉందో ఆ రాజ్యాన్ని మొత్తం కూడా ఏంటంటే యొక్క 7వ విజయాదిత్యుడికి ఇచ్చేసి అతను వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. అంటే ఈ విధంగా చోళులు ఎవరైతే ఉంటారో చోళ రాజ్యాన్ని, అదే విధంగా చాళుక్యులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క చాళుక్యాలు కూడా ఏంటంటే ఇతను కలిపి పరిపాలించాడు కాబట్టి ఇతనికి ఉన్నటువంటి బిరుదు ఏంటంటే కులోత్తుంగ చోళుడికి చోళ చాళుక్య రాజు. అంటే తూర్పు చాళుక్యులందరిలో కూడా చోళ చాళుక్య రాజు అనే బిరుదు కలిగినటువంటి రాజు ఎవరంటే కనుక మనకి కులోత్తుంగ చోళుడు అనమాట. సో ఈ విధంగా అతను ఏంటంటే తన రాజధాని వేంగిని రాజధాని నువ్వే పరిపాలించుకొని చెప్పి ఇతను తన రాజ్యానికి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏంటంటే మరలా విజయాదిత్య శవన్ ఏం చేస్తాడంటే వేంగిని మరలా పరిపాలించడం స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఈ విధంగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పరిపాలించిన తర్వాత వేంగి చివరిగా ఏంటంటే మరలా ఈ యొక్క తూర్పు చాళుక్యుల చివరి రాజు అయినటువంటి విజయాదిత్య శవన్ ఎవరైతే ఉంటాడో ఇతని చేతికి మరలా ఏంటంటే ఈ యొక్క వేంగి సామ్రాజ్యం అంటే తూర్పు చాళుక్య వంశం ఏదైతే ఉందో అది మరలా ఏంటంటే విజయాదిత్య శవన్ చేతికి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఈ విధంగా తూర్పు చాళుక్య వంశాన్ని పరిపాలించినటువంటి చిట్ట చివరి రాజు ఎవరంటే మనకి ఎగ్జామ్ పాయింట్ అడిగినట్లయితే కనుక విజయాదిత్య శవన్. అంటే విజయాదిత్య శవన్ తర్వాత మనం కులోత్తుంగ చోళుడు వచ్చినప్పటికీ కూడా కులోత్తుంగ చోళుడు ఏంటంటే ఇతను చేస్తున్నటువంటి యుద్ధాలు ప్రకటించలేక అంటే యుద్ధాలను అడ్డుకోలేక ఏంటంటే తన రాజ్యాన్ని తను వెళ్ళిపోయాడు కాబట్టి మనకి చివరి రాజు ఎవరని కనుక మనం అడిగినట్లయితే విజయాదిత్య శవన్ అనమాట. సో ఈ విధంగా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి విజయాదిత్య శవన్ ఏంటంటే ఆంధ్ర ప్రాంతం ఏదైతే ఉందో ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతం మొత్తాన్ని కూడా ఇతను పరిపాలించడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా కులోత్తుంగ చోళుడు రాజ్యాన్ని తనకి ఇచ్చేశాడు అని చెప్పి మనకి ఎలా తెలుస్తుందంటే కనుక ఇతను రచించినటువంటి ప్రత్యగ్రహీత అనే గ్రంథం ద్వారా, అదే విధంగా ఇతను వేయించినటువంటి ర్యాలీ శాసనం ప్రకారం ఏంటంటే ఈ విధంగా కులోత్తుంగ చోళుడు ఉండేవాడు. ఇతను పరిపాలిస్తున్న రాజ్యం ఏదైతే ఉందో రాజ్యాన్ని ఏంటంటే వేంగిరాజ్యాన్ని మొత్తం కూడా విజయాదిత్య శవన్కి ఇచ్చేశాడు అని మనకి ఎలా తెలిసిందంటే కనుక ఇతను రచించినటువంటి ర్యాలీ శాసనం ప్రకారం దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకి తెలిసింది అనమాట. సో ఈ విధంగా కులోత్తుంగ చోళుడు యొక్క వేంగిని రాజధానిగా చేసుకున్నటువంటి ప్రాంతం మొత్తాన్ని కూడా తనకి ఇచ్చేసి తన భార్య కోరిక మేరకు ఏంటంటే చోళ సామ్రాజ్యం ఏదైతే ఉందో అక్కడికి తంజావూరు రాజధానిగా చేసుకుని చోళ సామ్రాజ్యాన్ని పరిపాలించడం కోసం అతను వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. సో ఇది యొక్క తూర్పు చాళుక్య వంశానికి సంబంధించినటువంటి కంప్లీట్ పొలిటికల్ హిస్టరీ అనమాట, అంటే రాజకీయ చరిత్ర మాత్రమే. సో నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మనం సాంస్కృతిక చరిత్ర, అదే విధంగా వాళ్ళ కాలం నాటి ఆర్థిక పరిస్థితులు అనేవి ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ కాలం నాటి మత పరిస్థితులు అనేవి ఏ విధంగా ఉన్నాయి. సో ఈ విధంగా అంటే మనం ఇన్ డీటెయిల్ గా ఒక 2 నుంచి 3 వీడియోలో మన యొక్క తూర్పు చాళుక్య వంశం ఏదైతే ఉందో దీనికి సంబంధించిన సమాచారం మొత్తం కూడా మనం కంప్లీట్ చేసుకుందాం. సో ఇది యొక్క తూర్పు చాళుక్య సంబంధించినటువంటి 4వ వీడియో అనమాట. సో ఈ వీడియో నచ్చింది అయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఫైనల్ గా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. థ్యాంక్ యూ.